హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఇంట్లో పప్పు సాంబారు చేసినప్పుడు ఏదో ఒకటి సైడ్ డిష్గా నంచుకోవాలనిపిస్తుంది కదా. ఆ సైడ్ డిష్ పొటాటో ఫ్రై అయితే ఆ కాంబినేషన్, ఆ టేస్ట్ వేరే లెవెల్. మీరు సైడ్ డిష్గా ఏ ఫ్రైని ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ చెయ్యండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి పొటాటోస్ని 2 హాఫ్స్గా చేసుకొని దానిలో తగినన్ని వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పొటాటో పైన పొట్టు తీసేసి పొటాటోని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లు కోట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క లోపలి వరకు ఉడికి క్రిస్పీగా ఉంటుంది. ఇలా అన్ని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని ముక్కల్ని ఒకసారి ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. పొటాటో ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్లోనే 4 పచ్చిమిర్చి చీలికలు, కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. పొటాటో ముక్కల పైన పచ్చిమిర్చి, వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్, ఎంతో టేస్టీ అయిన పొటాటో 65 రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.